ఈరోజు ఎన్నికల కమిషన్కి మహేష్ రెడ్డి గారు అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అప్పిరెడ్డి గారు లీగల్ సెల్ టీము ఈరోజంతా కూడా పోయి సవివరంగా ఎన్నికల కమిషన్కి ఒక కంప్లైంట్స్ ఇచ్చాం 2 చోట్ల. ఎక్కడైతే హై రిస్క్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ మీద ముందస్తుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళింది. దాని మీద అక్కడ గొడవలు జరిగేటటువంటి ఘర్షణలు జరిగేటటువంటి అవకాశం ఉంది, దీని మీద ముందస్తు చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వదిలేశారు. దీంతోపాటు అధికారం చేతిలో ఉంది కదా అని ఎన్నికల కమిషన్ని ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేయండి అని ఒక పక్క చెప్తూనే ఒక పక్క ఏ అధికారుల్ని పోస్టింగ్స్ ఇవ్వాలో కూడా ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి కూటమి పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తరం రాయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మాచర్ల కానీ గురజాల కానీ సత్తెనపల్లి కానీ నరసరావుపేట కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో మీరు రాసినటువంటి ఉత్తరం మూలంగా అక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నికల కమిషను ఎమ్మెల్యే ఒక పోలింగ్ స్టేషన్లోకి పోయి ఏదో చేశాడు అని చెప్పని ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పని పరారైపోయాడని చెప్పని ఏదో రకరకాలుగా డిమారలైజ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సర్వశక్తులు కూడా పోలింగ్ అయిపోయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెడుతూ అసలు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు ఆ వీడియోని లోకేష్ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? లోకేష్కి ఆయన చేతికి ఏ విధంగా అలా పాల్వాయి గేట్లో ఆ బూత్లో ఉన్నటువంటి వీడియో ఆయన చేతికి ఏ రకంగా వెళ్ళిందో ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఎమ్మెల్యే వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు ఆ రోజు పోలింగ్ రోజున ఉదయాన్నే 8కి 9కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా వెళ్ళి ఓటు వేయడానికి వెళ్తే అక్కడ దుర్భాషలాడి గొడవ చేసి కొట్టి ఓట్లు వేయడానికి వీలు లేకుండా రిగ్గింగ్ చేసినటువంటి సందర్భంలోనే అక్కడ ఎమ్మెల్యే ఇంటర్ఫీర్ అయ్యాడని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి న్యాయము లేకపోతే ధర్మము శాంతి భద్రతలు ఈ ఎన్నికల కమిషన్ ఏమీ చూడలేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. దీని మీద నిగ్గు తేల్చాలి. లోకేష్ రిలీజ్ చేసినటువంటి వీడియో ఎందుకుని ఆయన చేతికి ఏ విధంగా వెళ్ళిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ముందస్తుగానే చెప్తా ఉన్నాం, ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముందస్తుగా మేము వచ్చి సమాచారం ఇస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఈ పోలింగ్ స్టేషన్లో గతంలో గొడవ జరిగాయి, తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగాయి, దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి, ముందస్తు చర్యలు తీసుకోవాలి, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి అని చెప్పని కూడా మేము చెప్పాం. కానీ ఏదైతే పురంధరేశ్వరి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఏదైతే ఉత్తరం రాశారో ఆ ఉత్తరంలో ఉన్నటువంటి అధికారుల్ని బదిలీ చేసి ఒక 10 మంది అధికారుల పేర్లు సూచించారో ఆ 10 మంది అధికారులు మాచర్ల కానీ గుంటూరు కానీ లేకపోతే ఎక్కడ సత్తెనపల్లి కానీ ఎక్కడైతే పురంధరేశ్వరి గారు సూచించినటువంటి అధికారుల యొక్క నియామకం జరిగిన తర్వాత మాత్రమే ఈ గొడవలు జరిగినాయి. దీనికి పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బాధ్యత తీసుకోవాలని చెప్పాను. ఎన్నికలు ప్రశాంతంగా చేయాలని చెప్పిన వైఎస్ఆర్